డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాలు అమెరికా పొరుగు దేశాలను కలవరపెడుతున్నాయి. అమెరికా నౌకల నుంచి ఎక్కువ రుసుము వసూలు చేస్తున్న పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చైనా ఉనికి పనామా దగ్గర కనిపించడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ట్రంప్ చేసిన ప్రకటనను పనామా అధ్యక్షుడు జోస్ రోల్ మౌలినో తప్పుబట్టారు. పనామా కాలువను ఎవరూ స్వాధీనం చేసుకోలేరని, అది తమ దేశ సంపదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ పనామా కాలువ విషయంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తుందని ఆయన ఆరోపించారు. ఆ కెనాల్ను అమెరికా చైనాకు ఇవ్వలేదని, పనామాకు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవానికి ట్రంప్ ఈ వ్యాఖ్యలు కొత్తగా చేసినవి కావు. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన తర్వాత పలుమార్లు పనామా కాలువపై మాట్లాడారు. పనామా ప్రభుత్వం పనామా కాలువ ద్వారా వసూలు చేస్తున్న రుసుములు అన్యాయం, ఇది అమెరికాకు చాలా ఖర్చుతో కూడుకున్నది, మేం దీన్ని ఆపేస్తామని అన్నారు. అమెరికా వాణిజ్య నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తుందని, వీటిని తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడం వల్ల రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది. United States, think of this, spent more money than ever spent on a project before and lost 38,000 lives in the building of the Panama Canal. We have been treated very badly from this foolish gift that should have never been made, and Panama's promise to us has been broken. The purpose of our deal and the spirit of our treaty has been totally violated. American ships are being severely overcharged and not treated fairly in any way, shape, or form, and that includes the United States Navy. And above all, China is operating the Panama Canal, and we didn't give it to China, we gave it to Panama, and we're taking it back. ట్రంప్ ఆరోపించినట్లు పనామా కాలువపై చైనా సైనికుల నియంత్రణ ఉన్నట్లు ఆధారాలు లేవు. అయితే అక్కడ చైనా కంపెనీల ఉనికి ఉంది. కాలువ సమీపంలోని ఓడరేవులు, టెర్మినాల్లో చైనీయులు భారీగా పెట్టుబడులు పెట్టారు. వారు ఇక్కడ పనామాలో తమ ఉనికిని బలోపేతం చేసుకున్నారు. హాంకాంగ్ వ్యాపారవేత్త లీ కాషింగ్ స్థాపించిన హచిసన్ స్పోర్ట్స్ హోల్డింగ్స్ ఇక్కడ తన కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ సంస్థ యూకేతో సహా 24 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. పనామా కాలువ ద్వారా జరిగే వ్యాపారాల్లో అమెరికా తర్వాత చైనాయే అతిపెద్ద వినియోగదారుడుగా మారింది. అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు పనామా కెనాల్ ద్వారా జరిగిన కార్గో వ్యాపారంలో చైనా వాటా 21.4 దాకా ఉన్నట్లు అంచనా. అయితే పనామా కాలువ దగ్గర ఉన్న వాడరేవుల నిర్వహణ చైనా కంపెనీకి ఉన్నా వాటిపై యాజమాన్య హక్కులు లేవు. పనామా కాలువ గతంలో అమెరికాకు కీలకమైన జాతీయ ఆస్తి అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. 1977 వరకు కాలువపై అమెరికా నియంత్రణ ఉండేది. దీని తర్వాత పనామా అమెరికా సంయుక్త నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబర్లో దీన్ని పనామాకి ఇచ్చింది. కాలువను పనామా స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దాని నిర్వహణ తీరుపై ప్రశంసలు అందుతుంది. పనామా కాలువ మీదుగా ఏటా దాదాపు 14,000 నౌకలు ప్రయాణిస్తాయి. వీటిలో కార్లను మోసుకువెళ్లే కంటైనర్ స్ట్రిప్పులు, అలాగే చమురు, గ్యాస్, ఇతర ఉత్పత్తులను రవాణా చేసే ఓడలు ఉంటాయి. పనామా ప్రభుత్వం ఈ కాలువ నుంచి ఏటా వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఆర్జిస్తోంది. పనామా కాలువ తమదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహించారు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ మలినో. ట్రంప్ చెప్పిన ప్రతి మాటను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రకటించారు. పనామా కెనాల్ తమకు మాత్రమే సొంతమని తేల్చి చెప్పారు. ఈ కెనాల్ను అమెరికా చైనాకు ఇవ్వలేదని, పనామాకిచ్చిందని తెలిపారు. ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని మొలినో తెలిపారు. ట్రంప్ ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదో పట్టించలేరని తెలిపారు. పనామా కాలువ అమెరికా నుంచి తమకు రాయితీగానో బహుమతిగానో వచ్చింది కాదని పేర్కొన్నారు. మరోవైపు పనామా ప్రజలు కూడా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. పనామా కెనాల్ తమలో భాగమని అంటున్నారు. కాలువ తమదేనని, అమెరికాది కాదని స్పష్టం చేశారు. తాము స్వేచ్ఛ కోసం అమెరికా నుంచి స్వతంత్రం పొందామని, పనామా కాలువ తమ భూమిపై ఉందని, తమలో భాగమని వారంటున్నారు. Primero por falso y segundo porque el canal de Panamá es de Panamá y seguirá siendo de Panamá. El canal de Panamá no fue una concesión ni una dádiva que hizo los Estados Unidos. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2018లో పనామా పర్యటనకు వెళ్లారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పెరిగాయి. ఆ తర్వాత తైవాన్లో పనామా దౌత్య సంబంధాలు తెంచుకుంది. చైనా ప్రభుత్వం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరిన మొదటి లాటిన్ అమెరికా దేశంగా పనామా అవతరించింది. చైనా ఇక్కడ $1 ట్రిలియన్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది.
మరోవైపు లాటిన్ అమెరికా దేశాలు డొమినికన్ రిపబ్లికన్, ఎల్ సాల్వడార్, నికరాగ్వా, హోండురాస్ కూడా చైనాకు దగ్గరయ్యాయి. తన పెరట్లోని దేశాలతో చైనా సంబంధాలు పెంచుకోవడం అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ దేశాలన్నింటితో వాణిజ్యం కోసం పనామా కాలువను చైనా ఉపయోగించడమే డొనాల్డ్ ట్రంప్ కోపానికి అసలు కారణమని చెప్పొచ్చు. అమెరికా పొరుగు దేశం మెక్సికోతో కయ్యాలు కొత్తేమీ కాదు. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పరిపాలన కాలంలో వలసల నివారణ పేరుతో ఆ దేశ సరిహద్దులో ఏకంగా గోడ నిర్మించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ తీవ్రంగా స్పందించారు. అమెరికాను తామెందుకు మెక్సికన్ అమెరికా అని పిలవకూడదంటూ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన క్లాడియా 17వ శతాబ్దం నాటి ప్రపంచ పటాన్ని చూపించారు. అప్పట్లో ఉత్తర అమెరికాను మెక్సికన్ అమెరికా అని పేర్కొన్నారనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. A short time from now, we are going to be changing the name of the Gulf of Mexico to the Gulf of America, and we will restore the name. బర్నింగ్ టాపిక్లో మరో షార్ట్ బ్రేక్.